థ్యాంక్ యూ. మధు గారు మాట్లాడండి. మాట్లాడండి. అన్ని పేపర్లు ఏమి కామన్ గా ఉన్నాయి చెప్తారు మేడం. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, ఆఫీసర్స్కి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, తోటి కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం హిందీ नहीं आता हमारे को, మాతృభాష आता కూడా తీసుకోలేదు ఇంకా టీ బ్రేక్. సో ఐ థింక్ వి షుడ్ కంక్లూడ్ దిస్ సెషన్ సూన్. మీ టీ బ్రేక్ అయితే మేడం శ్రవణ్ స్వామి, అయ్యప్ప స్వామి శ్రవణ్ ఇంతకుముందు అరే మాట్లాడాలా వద్దా స్వామి? శంకరన్న 2 నిమిషాలు ఇక నేను మాట్లాడాక టీ బ్రేక్ ఇస్తాను. అయితే మేడం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే అయ్యప్ప స్వామి శ్రవణ్ చెప్పినట్టు 2007లో మేడం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా మున్సిపాలిటీలు అన్నీ మెర్జ్ చేసి ఒక 2 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా ఆపిండు మేడం. పెట్టి 2007 అండ్ 2009లో ఎలక్షన్ అయింది. ఆ 2 సంవత్సరాలల్లో ఆ మెర్జ్ చేసిన మున్సిపాలిటీలు అన్నిటికి కూడా దాదాపు ఒక్కొక్క మున్సిపాలిటీకి 400 నుంచి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాడు మేడం. ఆ నిధులు ఇచ్చి డెవలప్మెంట్ అనేది చూపించారు. అప్పుడు ఆ తర్వాత ఎన్నికలకు పోయారు, డిలిమిటేషన్ అయింది. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎన్నికలకు పోయారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా అంత తొందర వచ్చింది ఏముంది? మీరు కూడా ఇప్పుడు శివారు మున్సిపాలిటీలకు నిజంగా చాలా మంది కార్పొరేటర్లు చెప్పారు, అక్కడ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ 2009లో మెర్జ్ చేసిన మున్సిపాలిటీలోనే ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలు కలిపారు, వాటికి కూడా అంతో ఇంతో అంటే మేము ఒక్కొక్క మున్సిపాలిటీకి 400-500 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేసి ఒక 2 సంవత్సరాల తర్వాత డిలిమిటేషన్ పెట్టి ఎన్నికలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి గౌరవ మేయర్ గారికి మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తూ, అట్లాగే ఇక డిలిమిటేషన్ జరిగింది. డిలిమిటేషన్ నేను మాట్లాడితే ఏమైనా కష్టం వచ్చిందంటే చెప్పండి. అయితే డిలిమిటేషన్ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు 10 నిమిషాలు స్పీచ్లు ఇచ్చారు మేడం. మేము స్పీచ్లు ఇస్తలేము, జస్ట్ సలహాలు మాత్రమే ఇస్తున్నాము. అయితే మేడం ఇందులో ఈరోజు డిలిమిటేషన్ దాంట్లో చేసిన దాంట్లో హౌస్ నెంబర్స్ తోటి కూడా కొన్ని ఇచ్చినారు మేడం. మొన్న 2016లో హౌస్ నెంబర్స్ తో చేస్తే ఒకటే డివిజన్, ఒకటే హౌస్ నెంబర్, 2 సేమ్ సీరియల్ 8-4 వనస్థలపురంలో ఉంది, 8-4 హస్తినాపురంలో ఉంది, 8-4 చంపపేట డివిజన్లో ఉంది. మీరు హౌస్ నెంబర్లతోని మనం డిలిమిటేషన్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు 8-4 కమిషనర్ గారు మీరు ఎందుకంటే మొన్న ఇచ్చినారు ఎన్నికలు కరెక్ట్ 2020లో ఎన్నికలు 16లో జరిగినాయి, 20లో జరిగినాయి. 16లో నేను 100 ఓట్లతో ఓడిపోయినా. ఏంద్రా నాయన అంటే పక్క డివిజన్ ఓటర్ లిస్ట్ లో వచ్చి మా డివిజన్లో వచ్చేసిపోయారు. మాకు ఎన్నిక అయ్యే వరకు కూడా తెలియదు, ఎలక్షన్ రోజు కూడా తెలియదు మాకు వనస్థలపురం, హస్తినాపురం ఓట్లు ఇక్కడ చంపాపేట డివిజన్లు ఉన్నాయని. మొన్న 2020లో మాకు తెలుసు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ అవన్నీ సరి చేసుకొని ఎన్నికలకు పోవడం జరిగింది. అట్లా హౌస్ నెంబర్స్ తోటి మీ డిలిమిటేషన్ చేయొద్దని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, మా డివిజన్లో సాయిరామ్ నగర్ ఒక కాలనీ ఉంది మేడం. ఆ డివిజన్ సాయిరామ్ నగర్ 2 డివిజన్లు వేసారు. ఒకటి సగం కాలనీ చంపాపేట డివిజన్లో వస్తుంది, సగం కాలనీ కర్మన్ ఘాట్ డివిజన్లో వస్తుంది. ఈ విధంగా కాకుండా ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఉన్నది సార్. ఆ 60 ఫీట్ రోడ్ ప్రాతిపదిక తీసుకుంటే చంపాపేట డివిజన్ అక్కడ పోతుంది, ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్ ఇంత నుంచి కర్మన్ ఘాట్ డివిజన్ వస్తుందని చెప్పి సందర్భం మనవి చేస్తూ, అదొకటి బైరామలగూడ డివిజన్, ఒకటి బైరామలగూడ డివిజన్ పేరు బైరామలగూడ డివిజన్ పెట్టారు. కానీ బైరామలగూడ ఆ డివిజన్లో బైరామలగూడ లేదు కాబట్టి ఏంటంటే బైరామలగూడ డివిజన్లో బైరామలగూడ గ్రామాన్ని కలిపితే
ఆ డివిజన్ కి అందం వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇంకోటి తీసుకుంటున్నారు కదా, మీరు ఎట్లా ఇప్పుడు శివారు మున్సిపాలిటీలు ఇప్పటికీ 60-70 వేల ఓట్లతో ఉన్నాయి. కొన్ని డివిజన్లకు వచ్చేసరికి 15-20 వేల ఓట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏ ప్రాతిపదిక తీసుకున్నారు? హౌస్ నెంబరా లేకపోతే ఏమంటారు టోటల్ బౌండరీ మన మీరు మీరు భౌగోళికంగా మిమ్మల్ని అందరూ చూస్తే భౌగోళికంగా సార్ మేడం భౌగోళికంగా తీసుకున్నారా, ఓటర్ లిస్ట్ ప్రకారం తీసుకున్నారా? ఇది క్లారిటీగా ఇవ్వాలి. ఎందుకంటే భౌగోళికంగా అంటే చాలా మా దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలా కాలనీలు డెవలప్ అయ్యి ఉన్నాయి. మీరు అక్కడ ఓట్లు లేవని చెప్పి మీరు భౌగోళికంగా పెద్దగా తీసుకొని ఓల్డ్ సిటీకి వచ్చే వరకల్లా న్యూస్ ఇక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్ సిటీకి వచ్చే వరకల్లా 15-20 వేల ఓట్లకు తీసుకొని మా డివిజన్లు 60,000-70,000, ఇప్పుడు నేను ఉన్న డివిజన్ 68,000 ఓట్లు. అట్లా కాకుండా మీరు తీసుకుంటే ఓటర్ లిస్ట్ ప్రకారం 25-30 వేల ఓట్లు ఆ ప్రాతిపదికనైనా తీసుకోండి. భౌగోళికంగా తీసుకుంటే కూడా అన్ని కూడా సేమ్ అదే భౌగోళికంగా అదే తరహాలో డివిజన్లు వచ్చే ప్లాన్ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ మధు గారు. సబిత గారు.